హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో న్యూ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి శారీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు న్యూ వెరైటీస్ చూద్దాం శారీస్ లో. ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కంచివరం ఆవిష్కార పట్టు అండి. కంచి పట్టులో ఆవిష్కార పట్టు బ్రైడల్ కలెక్షన్. ఓకే, లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీనికి కాంట్రాస్ట్ కలర్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఎల్లో కలర్ కూడా థ్రెడ్ మిక్స్ చేస్తారు గ్రీన్ లోనే, సో దానివల్ల మనకి లైట్ కలర్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. ఈ పికాక్స్ మొత్తం కూడా మనకి ఎల్లో షేడ్ తో ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకి జరీ కలర్ లో కలిసింది. ఇక్కడ అవుట్ లైన్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఇవ్వడం వల్ల మనకి బాడీ షేప్ అండ్ పికాక్ డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. టూ సైడ్స్ కూడా మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ లీఫ్ వర్క్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఆర్టిన్ షేప్ ఉందో అంటే ఒక బడ్ స్టైల్లో తీసుకున్నారు. ఈ బడ్ స్టైల్ వచ్చేసి మనకి టూ సైడ్స్ మనకి డిజైన్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ మాత్రం చాలా సింపుల్ గా ఇచ్చారు. చిన్న బోర్డర్, కడ్డీ బోర్డర్ జరీతో ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసరికి కింద బోర్డర్ అండి. ఇది మనకి టోటల్ గా పికాక్స్ నెమలి పురి విప్పినట్లుగా ఉన్నటువంటి డిజైన్ అనేది ఇచ్చారు. అది మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి బాడీ కలర్ పికాక్ బాడీ కలరే ఉంటుంది, సేమ్ కలర్ కాంబినేషన్ తో. ఇదంతా పింఛమంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇవి కాకుండా మనకి రెండు చిన్న చిన్న పికాక్స్ ని కూడా డిజైన్ చేశారు ఆపోజిట్ గా ఉండే విధంగా. ఇక్కడ బాడీ పార్ట్ మొత్తం పింక్ తీసుకున్నారు. ఇక్కడ వింగ్స్ దగ్గరకు వచ్చేసరికి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా ఈ బోర్డర్, ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ ఇది మాత్రం మనకి సేమ్ పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ కలర్ కాంబినేషన్ లోనే బ్యాక్గ్రౌండ్ లో మనకి జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. కానీ శారీకి హైలైట్ మాత్రం మనకి పికాక్స్ బోర్డర్. శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చుట్టూ ఉన్న పెటల్స్ ఇచ్చేసి లోపల టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో అంటే శారీ కలర్ అలాగే జరీ కలర్ టూ కలర్స్ మిక్స్ తో మనకి ఇక్కడ లోపల చిన్న డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా చాలా దగ్గర గ్యాప్ అనేది కనిపించకుండా కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో మిక్స్ కల్నేత కలర్ కాంబినేషన్ ఉంటుంది. క్రాస్ లైన్స్ ఇచ్చారు మొత్తం బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా. వన్ సైడ్ చిన్న బోర్డర్, కడ్డీ బోర్డర్ ఉంటుంది. సెకండ్ వైపు వచ్చేసరికి మనకి సేమ్ శారీలో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ ని అంటే ఎక్స్ట్రా జరీ బోర్డర్ ఇచ్చారు కదా శారీలో కింద బోర్డర్ లో, ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 7,995 రూపీస్ అండి. 7,995 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కుబేరా పట్టు అండి. కుబేర పట్టు పళ్ళు పాటలో శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఆ కలర్తో పాటు మనకి మెరూన్ కలర్ కూడా యాడ్ చేశారు. కల్నేతలో వచ్చింది పళ్ళు. ఇదంతా కూడా మనకి ఒక బోర్డర్ లుక్ ఉండే విధంగా సపరేట్గా లైన్స్ లాగా తెలిసే విధంగా డిజైన్ అనేది ఇచ్చారు. లోపల ఒక చోట బ్లూ కలర్ ఉంటుంది, ఇంకొక చోట వచ్చేసరికి మనకి మెరూన్ కలర్, టూ కలర్స్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి జరీతోనే ఇచ్చారు. 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. శారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కల్నేత బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారండి. బ్లూ కలర్ అండ్ మరూన్ కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా జరీ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి కొంచెం స్ప్రే టిష్యూ టైప్లో ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ టూ సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్మాల్ టైప్లో ఉన్నటువంటి చిన్న చిన్న మ్యాంగోస్ని డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారనమాట. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఓన్లీ మ్యాంగో డిజైన్ ని మాత్రమే చాలా దగ్గరగా ఇచ్చారు. ఫుల్ శారీ లాగా. ఓకే, బ్లౌజ్ బ్లూ అండ్ మెరూన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తో బ్లౌజ్ వచ్చింది. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో మెరూన్ కలర్ బోర్డర్ పైన గోల్డ్ కలర్ తో అదే బోర్డర్ ని మనకి ఈ హ్యాండ్స్ పార్ట్ లో టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ లో. ఈ సారీ కాస్ట్ 2,995 రూపీస్. ఓన్లీ 2,995 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్ లో. ఓకే, డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా? డిస్కౌంట్స్ అంటే మనకు కంచిపట్టు టైప్ ఆఫ్ సారీస్ మీద 50%, ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40% డిస్కౌంట్స్ ఉన్నాయి. కొద్ది రోజుల వరకు ఉన్నాయండి. ఓకే, అంటే పట్టులోనే అన్ని శారీస్ మీద కాకుండా కొన్ని శారీస్ మీద మాత్రం మనకి 50% డిస్కౌంట్ ఉంది. ప్యూర్ కంచిపట్టు మీద ఉపాడ టైప్ ఆఫ్ శారీస్ మీద మనకి 40% డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు అండి. లైట్ వెయిట్ లో ఉప్పాడ పట్టు. పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ కల్నేత ఉందండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి బంచెస్ స్టైల్లో డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే ఫ్లవర్స్ డిజైన్ లేకుండా ఓన్లీ క్రీపర్ పార్ట్ ని మాత్రమే ఇచ్చారనమాట. పళ్ళు వచ్చేసి ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. సారీ మొత్తం పైన బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ తో పాటు మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి చిన్న పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. కింద బోర్డర్ మనకి బాగా హైలైట్ చేశారు.
సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ని అది కూడా టోటల్గా మనకి థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. పట్టు థ్రెడ్తో డిజైన్ చేశారు. రెగ్యులర్గా ఏంటంటే మనం జరీతో చూస్తూ ఉంటాం, ఇక్కడ జరీ కాకుండా పట్టు థ్రెడ్ యూస్ చేశారు. ఇవి వచ్చేసి మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ బంచెస్ అండి. మొత్తం సారీ అంతా కూడా ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి బంచెస్ ఇచ్చారు, చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది దగ్గరగా. పళ్ళులో అలాగే చిన్న బోర్డర్లో మాత్రమే మనకి జరీ అనేది యాడ్ చేశారు. మిగిలిన శారీలో ఉన్న డిజైన్ అంతా కూడా పట్టు థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. ప్లెయిన్ బ్లౌజ్ అలాగే 2 sides కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 6,995 రూపీస్. 6,995 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. త్రిపుర సిల్క్ అండి, త్రిపుర సిల్క్ హ్యాండ్లూమ్ డిజైనర్, ఫ్యాన్సీ డిజైనర్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ గ్రేప్ కలర్ కాంబినేషన్ ఉంది. టోటల్ సారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి మెయిన్ సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ మాత్రం ఇలా క్రాస్ లైన్స్ వచ్చే విధంగా బంచెస్ ఇచ్చారు. మొత్తం కూడా ఒక వన్ సైడ్ మొత్తం పర్పుల్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్తో షేడెడ్లో ఉంటుంది ఫ్లవర్ డిజైన్. ఇంకొక సైడ్ చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు గోల్డ్ కలర్తో. ఇంకొక చోట వచ్చేసరికి గ్రీన్ అండ్ మరూన్ కలర్, రెడ్ అండ్ పర్పుల్ కలర్. ఇట్లా మనకి ఏంటంటే మొత్తం కూడా వేరియేషన్ చూపించారు. బంచెస్లోనే షేడెడ్లోనే మనకి వేరియేషన్ చూపిస్తూ మొత్తం కూడా కొంచెం ఒక 1/2 మీటర్ పైన ఉండే విధంగా బంచెస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కలర్స్ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో ఇక్కడ కూడా మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఇక్కడ గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేశారనమాట. శారీ మెయిన్ బోర్డర్స్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రేప్ కలర్ పైన గోల్డ్ కలర్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ లాగా కనిపిస్తుంది. దీనిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక క్రాస్ డిజైన్ ఇచ్చారనమాట, అంటే టర్నింగ్ క్రీపర్ లాగా. 2 sides కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే కింద వచ్చేసరికి ఎక్స్ట్రా మనకి టెంపుల్ డిజైన్ టైప్లో ఇచ్చారు. మిగిలిన శారీ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది మల్టీ కలర్ కాంబినేషన్లో. ఇంతకుముందు మనం పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్తో గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్ ఇట్లా మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ అవుతూ కింద బోర్డర్ నుంచే స్టార్ట్ చేసి మనకి పై వరకు కూడా టచ్ అయ్యే విధంగా క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ కలర్ ఇచ్చారు, గ్రేప్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ సేమ్ డిజైన్, సేమ్ బార్డర్, హ్యాండ్స్, ఫ్లవర్స్ డిజైన్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1,295 రూపీస్. 1,295 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. కొత్తపేట గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగసు చూడతర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతరమా. నెక్స్ట్ సారీ అస్సాం కోట అండి. అస్సాం కోట. కోట సమ్మర్ కి కూడా యూస్ఫుల్ కదా? అవునండి, యూస్ఫుల్ ఉంటుంది. మనకు లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్. సారీ బేస్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఉంటుందండి. పళ్ళు అనేది సపరేట్ గా ఇవ్వకుండా మనకి ఒక బోర్డర్ స్టైల్ మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అలాగే గ్రే కలర్ లోనే డార్క్ కలర్ ఇచ్చారనమాట. అది చిన్న బోర్డర్స్ లాగా 2 బోర్డర్స్ లాగా ఇచ్చారు. శారీ మెయిన్ బోర్డర్ చూద్దాం. శారీ ఏ కలర్ అయితే ఉందో లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దానిపైననే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ టైప్లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి మరూన్ కలర్ ఇచ్చేసి బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట ఆల్టర్నేట్గా వచ్చే విధంగా. పైన బోర్డర్కి కింద బోర్డర్కి చాలా వేరియేషన్ ఉంటుంది. పైన మనకి మొత్తం కూడా పింక్ కలర్ లాగా అంటే కొంచెం పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కదా, ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ పైన పీచ్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ వైజ్ గా ఉంటుంది. పైన కూడా మనకి సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి ట్రయాంగిల్ షేప్ లో మొత్తం టెంపుల్ టైప్ లో డిజైన్ అనమాట. ఒక లైన్ వచ్చేసరికి పీచ్ కలర్, ఇంకొక లైన్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో టోటల్ శారీ అంతా కూడా ఫుల్ బ్రైట్ గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్ లోనే వచ్చేస్తుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఇక్కడ మనకి చందేరి మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. శారీ మొత్తం మనకి కోటా మెటీరియల్ ఉంటుంది. ఇక్కడ మనకి సేమ్ బోర్డర్ అండి. శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే కింద కూడా మనకి లైన్స్ బోర్డర్ బిగ్ సైజ్లో ఇచ్చారు కదా, అదే బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు.
ఈ సారీ కాస్ట్ 1195 రూపీస్. 1195 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మణిపూరి కోటా సిల్క్ అండి. మణిపూరి కోటా సిల్క్. ఓకే, పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక బోర్డర్ స్టైల్ తీసుకొచ్చారు. ఓన్లీ ప్లెయిన్ ఉంటుంది. సారీ మెయిన్ బోర్డర్స్ చూద్దాం. పైన వచ్చేసరికి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ నుండి దానిపైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న డైమండ్స్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది, కింద మనకి పింక్ కలర్ ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ డిజైన్ చూద్దాం. షేడెడ్లో ఇచ్చారు. మొత్తం కూడా మనకి 4 కలర్స్ ఉంటుంది దీంట్లో. పైన మొత్తం బ్లూ కలర్ ఇచ్చేసి 2 లైన్స్కి మధ్యన సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్కి మధ్యన ఒకటి సిల్వర్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్, మళ్ళీ సిల్వర్ గోల్డ్, ఇట్లా మనకి రిపీట్ చేశారనమాట ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్కి మధ్యన వేరియేషన్ కోసం. ఇక్కడ 2 లైన్స్ మనకి మొత్తం కూడా బ్లూ షేడ్ ఇచ్చారు. ఇక్కడ 2 లైన్స్ వచ్చేసరికి లైట్ గ్రేప్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ 2 లైన్స్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్, కింద వచ్చేసరికి టోటల్గా మనకి పింక్ కలర్ ఇచ్చారు. అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. 4 కలర్స్ వేరియేషన్. కింద బోర్డర్ పైన మనం బ్లూ చూసాం కదా, చెక్స్ చిన్న చిన్న డైమండ్ లుక్ డిజైన్ గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద ఇచ్చారు. పైనంతా కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దీనిపైన వచ్చేసరికి గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్, కొంచెం డిఫరెంట్ షేప్ తో మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి సిల్వర్ కలర్ తీసుకుని గోల్డ్ టచ్ చేశారు. కింద బోర్డర్ మొత్తం ఇలాగే ఉంటుంది ఎండ్ వరకు. ఓకే, ఈ బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి ఉండి ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్తోనే గ్రేప్ కలర్, మిడిల్ పార్ట్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్కి టిష్యూ కూడా మిక్స్ చేశారు. దాంట్లో కూడా మనకి ఏంటంటే లైన్స్ వైజ్గా తెలిసే విధంగా గోల్డ్ కలర్ లైన్ అలాగే సిల్వర్ కలర్ లైన్స్ ఆల్టర్నేట్గా ఇచ్చారనమాట. బ్లౌజ్ కలర్ మంచి బ్రైట్ కలర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1495 రూపీస్. ఓన్లీ 1495 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ధార్వాడి సిల్క్ అండి. ధార్వాడి సిల్క్. ఓకే, హ్యాండ్లూమ్ డిజైనర్, ఫ్యాన్సీ డిజైనర్. టోటల్ పళ్ళు అలాగే అంతా కూడా మనకి చెక్స్ లాగానే ఉంటుందా? ఇక్కడ మాత్రమే కొంచెం వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసి మనకి లైన్స్ వైజ్ గా ఉంటుందండి. మొత్తం కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, పింక్ కలర్ మీద లైన్స్ లాగా ఇచ్చారు. అలాగే ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ లైన్స్ తీసుకున్నారు. ప్లెయిన్ అంతా కూడా ఎంటీగా వదిలేసి ఇక్కడ డిజైనర్ లైన్స్ తో ఏదైతే చిన్న కలర్ కాంబినేషన్ ఉందో దానిపైన మనకి ఒక డైమండ్ లుక్ జరీతో ఇచ్చేసి లోపల లోటస్ ఫ్లవర్ యాడ్ చేశారు. ఇది పళ్ళు పార్ట్. ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఓ డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా కలర్స్ వేరియేషన్ లెమన్ ఎల్లో అండ్ మెరూన్ కలర్. ఇక్కడ కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ డైమండ్ లుక్ తీసుకుని లోపల చిన్న ఫ్లవర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ బోర్డర్స్ గోల్డ్ కలర్. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కాబట్టి, అంటే చెక్స్ లాగా ఇచ్చారు కాబట్టి ఆ లైన్స్ మనకి పైకి కంటిన్యూ అవడం వల్ల ఇక్కడ కూడా మనకి కలర్ వేరియేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ సిల్వర్ కలర్ అంటే బ్లూ కలర్ లో సిల్వర్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడంతా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ ఇచ్చారు. మొత్తం టోటల్ డిజైన్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా వస్తుంది పైన బోర్డర్. తర్వాత టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా సిల్వర్ ఇచ్చిన చోట పింక్ కలర్, ఇక్కడ వచ్చేసరికి పింక్ ఇచ్చిన చోట సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా ఆల్టర్నేట్ గా 2 సైడ్స్ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ అంటే చెక్స్ డిజైన్ కనిపిస్తుందండి. టోటల్ సారీ అంతా కూడా కొన్ని చోట్ల లైన్స్ వచ్చి అంటే ఆల్టర్నేట్ గా ఒకటి ఎంటీ ఉంటుంది, తర్వాత ఇంకొకటి వచ్చి టిష్యూ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఎంటీ ఇచ్చారు. ఇట్లా మనకి మొత్తం కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా తీసుకున్నారు. ప్రతి ఒక్క దాంట్లో అంటే ఒక లైన్ వదిలేసి ఒక దాంట్లో మనకి చెక్స్ డిజైన్ ఒకటి, ఫ్లవర్ డిజైన్ ఒకటి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చినప్పుడు గ్రీన్ అండ్ గోల్డ్, ఇక్కడ మనకి చెక్స్ లో కూడా గ్రీన్ అండ్ గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ పింక్ అండ్ గోల్డ్ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లవర్ లో కూడా పింక్ అండ్ గోల్డ్. ఇట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ చేసుకుంటూ డిజైన్ కూడా చేంజ్ చేసుకుంటూ టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. గ్లాసీ లుక్ ఉంది సారీ మొత్తం. దీంట్లో కలర్స్ చాయిస్ ఉంది, ప్లస్ మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. సేమ్, కాకపోతే డిజైన్ అనేది మిస్ చేశారు. పైన కూడా బోర్డర్ మనకి సేమ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1695 రూపీస్. 1695 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చంద్రపురి సిల్క్ అండి. చంద్రపురి సిల్క్ హ్యాండ్లూమ్. ఓకే, కల్నేత బ్యాక్గ్రౌండ్ పింక్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో లైన్స్ కనిపిస్తున్నాయండి, పింక్ కలర్తో లైన్స్. మనం ఫస్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఒక బోర్డర్ స్టైల్ ఇచ్చారనమాట, హెవీ పళ్ళు లాగా కాకుండా. అటు ఇటు వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, అది కూడా మనకి చందేరి మెటీరియల్ బోర్డర్ ఇచ్చారు. మెయిన్ సారీ బోర్డర్స్ చూద్దాం.
యాపిల్ గ్రీన్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. పైన మనకి సేమ్ డిజైన్ ఇక్కడ గోల్డ్ కలర్ లో మ్యాంగో డిజైన్ ఏదైతే కనిపిస్తుందో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా ఎడ్జ్ లో కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ ఉంటుంది, ఇక్కడ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ సేమ్ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్ గా 2 కలర్స్ వేరియేషన్. బ్యాక్గ్రౌండ్ లోనే మనకి యాపిల్ గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ యాడ్ చేశారు. పింక్ కలర్ మనకి లైన్స్ లాగా కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా పింక్ కలర్ తో ఒక చిన్న చిన్న బుటీస్ ని చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారండి. ఇక్కడ కూడా గ్యాప్స్ అనేది లేకుండా దగ్గరగా ఇచ్చారు. దట్టు బ్యాక్గ్రౌండ్ లో యాపిల్ గ్రీన్ కనిపిస్తుంది, దానిపైన ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి పింక్ వచ్చేసరికి ఇంకా అందంగా ఉంది డిజైన్ అంతా కూడా శారీలో. దీనికి బ్లౌజ్ చూద్దాం. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ టోటల్గా ప్లెయిన్ ఉంది, కాకపోతే మంచి షైనింగ్ ఉంది. జరీ కూడా మిక్స్ అయినట్టుగా ఉంది కానీ జరీ మిక్స్ అవ్వలేదు. అలాగే శారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ని ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1195 రూపీస్. ఓన్లీ 1195 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. తనిష్కా షిఫాన్ అండి. తనిష్కా షిఫాన్ థ్రెడ్ వర్క్ అండ్ పల్స్ వర్క్. ఓకే. సారీ మెయిన్ కలర్ బ్లాక్, బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. రింకిల్ షిఫాన్ టైప్లో ఉంది. దీనికి మెయిన్ వచ్చేసరికి బోర్డర్స్ అండి బాగా హైలైట్ చేశారు. బ్లాక్ కలర్కి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ అనేది వచ్చింది. ఇక్కడ బేస్ మాత్రం మనకి వెల్వెట్ మెటీరియల్ స్నఫ్ కలర్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇదంతా కూడా మనకి నాట్ టైప్ ఆఫ్ స్టిచ్ అనమాట. కానీ లాంగ్ నుంచి చూసినట్లయితే ఇదంతా కూడా పర్ల్ స్టిచ్ లాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా నాట్ స్టిచ్ వచ్చింది. లోపలంతా కూడా సాఫ్ట్ నక్కి యూస్ చేశారు. ఎడ్జ్లో మాత్రం మనకి పర్ల్స్ డిజైన్ ఇచ్చారు చిన్న లేస్ లాగా. ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన బోర్డర్లో. కింద బోర్డర్ మాత్రం మనకి స్మాల్ సైజ్లో సేమ్ మెటీరియల్స్ యూజ్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ గోల్డ్ కలర్ కనిపిస్తుంది. అవుట్లైన్లో మాత్రం థ్రెడ్ వర్క్ అంటే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ వర్క్ని ఓన్లీ అవుట్లైన్లో మాత్రమే ఇచ్చారు. ఈ పర్ల్స్ వర్క్ మాత్రం టోటల్ శారీ అంతా వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పర్ల్స్తో ఉన్నటువంటి బంచెస్ ఇచ్చారు. చిన్న చిన్న బూటీస్ని సర్కిల్ టైప్లో డిజైన్ చేశారు. లోపల పర్ల్ వర్క్ వచ్చింది. అలాగే ఆ సర్కిల్ పైనంతా కూడా పర్ల్ వర్క్తోనే వచ్చింది. లోపల మళ్ళీ చిన్న చిన్న కుందన్స్ కూడా ఇచ్చారు కింద. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా 3 కుందన్స్ని ఇచ్చారు. ఇవి కూడా దగ్గర ఇచ్చారండి. బ్లాక్ కలర్ మీద కాబట్టి బాగా హైలైట్ అవుతుంది ఈ డిజైన్ అనేది. సారీ మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బోర్డర్లో తీసుకున్న కలర్ వచ్చేసి వెల్వెట్ మెటీరియల్ స్నఫ్ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఇది డిజైన్ వచ్చేసరికి చౌకర్ నెక్ టైప్లో ఇచ్చారు, హై నెక్ ఇచ్చారు. మొత్తం క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అలాగే సాఫ్ట్ నక్కి డిజైన్ వచ్చింది. 3/4 హ్యాండ్స్ అంటే మొత్తం కొంచెం లెంతీగా ఇచ్చారు. 2 సైడ్స్ చిన్న బార్డర్ కూడా ఇచ్చారు. కాకుండా మనకి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. కింద బోర్డర్ ఏదైతే ఉందో శారీలో ఆ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3450 రూపీస్. 3450 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. కొత్తపేట గీతాకృష్ణలో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్యూడ్ తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యూడ్ తర్మా. నెక్స్ట్ సారీ మలై క్రేప్ సిల్క్ అండి. హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. మలై క్రేప్ సిల్క్. ఓకే. లంగావని స్టైల్. మొత్తం క్రేప్ మెటీరియల్ ఇచ్చారు. అది కూడా గ్రీన్ కలర్. దాంట్లోనే మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఈ మెటీరియల్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మధ్యలో బుటీస్ చూసినట్లయితే మనకి ఒక డ్రాప్ టైప్లో ఒక బడ్ లాగా డిజైన్ ఇచ్చేసి అటు ఇటు మనకి లీవ్స్ పార్ట్ ఇచ్చారు. దానిపైన మళ్ళీ కుందన్స్ డిజైన్ కూడా వచ్చింది. అలాగే 3 సైడ్స్ కూడా బోర్డర్ అనేది సీక్వెన్స్ వర్క్ బోర్డర్ యాడ్ చేశారు పిటాయి వర్క్తో. 2 సైడ్స్ కూడా గోట్ వర్క్ లాగా మనకి 1 సైడ్ వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో స్టైలిష్గా వచ్చింది బోర్డర్ అనేది. 2.5 మీటర్స్ తర్వాత పింక్ కలర్
పింక్ కలర్ ఇచ్చారండి. ఆ పింక్ కలర్ కూడా మనకి జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఆ జార్జెట్ మెటీరియల్ పైన మనకి స్కర్ట్ బోర్డర్ లాగా లుక్ వచ్చే విధంగా బిగ్ సైజులో బంచెస్ తీసుకున్నారు. ఇక్కడ కొంచెం లైట్ కలర్ షేడ్ కనిపిస్తుందంతా కూడా మనకి సాఫ్ట్ నక్కీ డిజైన్. ఆ పైనంతా కూడా మనకి జరీ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు అనమాట. దానిపైన కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే షైనింగ్ లుక్ రావడం కోసం కుందన్స్ అనేది డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా 2.5 మీటర్స్ తర్వాత స్టార్ట్ చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా శారీ ఎండ్ వరకు సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, మనకి పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. 2 సైడ్స్ హ్యాండ్స్కి మనకి సేమ్ డిజైన్ ఇచ్చారు. అలాగే బ్యాక్ నెక్ పార్ట్కి కూడా డిజైన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి 1850 రూపీస్. 1850 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ కాటన్ సారీ అండి, సమ్మర్ కాటన్ సారీ, ప్రింటెడ్ లో మల్టీ కలర్ లైన్స్, ప్రింటెడ్ స్టైల్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. ఇట్లా ఒక స్క్వేర్ బాక్స్ లాగా తీసుకుని దాంట్లో బ్లూ కలర్ అలాగే గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు. ఈ మొత్తం అంతా కూడా ఈ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా బ్లాక్ కలర్తో ప్రింటెడ్ స్టైల్లో ఆనియన్ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారనమాట. అలాగే మధ్యలో ఎడ్జెస్లో వచ్చేసరికి లైన్స్ వైజ్గా ఉంటుంది. తర్వాత బ్లాక్ మీద గ్రీన్ కలర్ డాట్స్ ఇచ్చారు. తర్వాత బ్లూ కలర్ మీద బ్లాక్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా పళ్ళు పార్ట్ 1 మీటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ యాడ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ కలర్స్ కాంబినేషన్ బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఇది మనకి ఓన్లీ 1 సైడ్ బోర్డర్ మాత్రమే ఇలా వస్తుందండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇంతకు ముందు మనం పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో మస్టర్డ్ ఎల్లో, బ్లూ అలాగే గ్రీన్ కలర్, అన్ని కలర్స్ మళ్ళీ ఆల్టర్నేట్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. మొత్తం అన్ని కలర్స్ పైన కూడా వచ్చే విధంగా బ్లాక్ కలర్తో చిన్న డాట్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. కింద మాత్రం మనకి ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి లుక్ అయితే తీసుకొస్తారో అంటే స్కర్ట్ బోర్డర్ లుక్, అదే టైప్లో మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ మీద ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఇంతకు ముందు ఈ బంచెస్ని మనం పళ్ళులో మిడిల్ పార్ట్లో చూసాం. సేమ్ బంచెస్ని టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. కింద పార్ట్లో మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి బోర్డర్ ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది, అలాగే శారీలో కూడా ఇదే కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. చిన్న బార్డర్. శారీ అంతా ఎలాగో మొత్తం డిజైన్ కనిపిస్తుంది బ్లాక్ కలర్తో కాబట్టి ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చి ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 395 రూపీస్ అండి. ఓన్లీ 395 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం కోట అండి, కొల్లం కోట పింక్ కలర్లో ఫ్యాన్సీ డిజైనర్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ టిష్యూ లైన్స్ ఇచ్చారు. పళ్ళు పార్ట్లో ఒక బోర్డర్ స్టైల్ మాత్రమే ఇచ్చారు. పళ్ళు పార్ట్ అనేది మెయిన్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే హెవీ లుక్ కనిపించే విధంగా బ్రాడ్గా ఉండే విధంగా మనకి బోర్డర్స్ అనేది క్రియేట్ చేశారు. ఈ బోర్డర్స్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారనమాట, జరీ లైన్స్. ఇక్కడ మనకి స్మాల్ సైజ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత కొంచెం సైజ్ పెంచారు. కిందకు వచ్చేసరికి ఇంకో కొంచెం సైజ్ పెంచారనమాట. అంటే లైన్స్లోనే మనకి వేరియేషన్ అనేది చూపించారు సైజెస్లో. అలాగే శారీ మిడిల్ పార్ట్లో డిజైన్ ఏదైతే ఉందో పైన బోర్డర్కి టచ్ చేసుకుంటూ వచ్చేసరికి మనకి మొత్తం కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అది కూడా జరీతో ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా వచ్చింది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్లో 2 లైన్స్ వైజ్గా వచ్చే విధంగా మొత్తం కూడా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేసి దాని లోపల బడ్ స్టైల్లో మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇంకొక బడ్ లాగా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది మనకి 2 లైన్స్లో కూడా యాడ్ చేశారనమాట. ఈ శారీకి మనం గోల్డ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఏ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం, ఏ కలర్ ఇచ్చారు. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన లైన్స్ బోర్డర్ ఎట్లయితే ఉందో సేమ్ అదే టైప్లో ఇచ్చేసారనమాట. ఓన్లీ డిజైన్ మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1450 రూపీస్. 1450 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పటివరకు సారీ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ లంగావని. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా గోల్డ్ కలర్తో డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు బెల్ట్ పార్ట్లో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన అంతా కూడా ఇది మనకి షిమ్మర్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. కలీ స్టైల్లో ఉంటుంది. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారనమాట షిమ్మర్ మెటీరియల్. ఓకే, పైన బెల్ట్ పార్ట్ లో ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారో గ్రీన్ కలర్, అదే కలర్ వెల్వెట్ మెటీరియల్ లైన్స్ లాగా ఇచ్చారు. మధ్యలో మనకి పిటాయి వర్క్ బోర్డర్ ఒకటి, షిమ్మర్ బోర్డర్ ఒకటి యాడ్ చేశారు. ఇక్కడ మాత్రం గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా బంచెస్ లాగా సర్కిల్స్ టైప్ లో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్ 2 నెక్స్ కూడా మనకి డిజైన్ చేశారండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఇచ్చేసారు. ఇది హ్యాండ్స్ పార్ట్. 3/4 హ్యాండ్స్ మళ్ళీ నెట్ ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్కి మాత్రం పిటాయి వర్క్తో ఉన్నటువంటి లేస్ బోర్డర్ అనేది దీనికి యాడ్ చేశారు. మనకి హ్యాండ్స్ పార్ట్లో ఓనీ ఏ కలర్ ఇచ్చారు?
పైన బెల్ట్ పార్ట్లో అలాగే కింద బోర్డర్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో డార్క్ గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ ఇచ్చారు. ఈ ఓనీకి ఉన్న చుట్టూ బోర్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్లో పిటాయి వర్క్తో అంటే కొంచెం లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ని మనకి 4 సైడ్స్ కూడా ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్లో అంతా కూడా ఇది వచ్చేసరికి షిమ్మర్ నెటెడ్ మెటీరియల్ 0 సైజ్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? 2495 రూపీస్. ఓన్లీ 2495 రూపీస్కి, చాలా తక్కువ రేట్లో. అంటే స్టార్టింగ్ ప్రైస్ మనకి హాఫ్ శారీస్లో స్టార్టింగ్ ప్రైస్ అనమాట. కానీ మంచి బ్రైట్ లుక్ అండ్ కలెక్షన్ కూడా అంటే కొంచెం కాంబినేషన్ కూడా మంచిగా ఇచ్చారు. ఓకే శ్రీనివాస్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ అలాగే హాఫ్ శారీస్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ్ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.